మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. కొన్ని జంతువులు ఒకదానికొకటి దెబ్బలాడుకుంటూ ఉంటాయి. అయితే వీటిలో మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది పాము, ముంగీస. ఈ రెండు ఎదురెదురుగా ఎక్కడైనా వచ్చినాయి అంటే అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అసలు ఈ రెండింటికి మధ్య గొడవ ఎందుకు వస్తుంది, శత్రుత్వం ఎందుకు పెరిగిందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ పాము, ముంగీస ఈ రెండింటికి కూడా శత్రువుగా ఈ ప్రకృతి వల్లనే జరిగింది. అది వాటికి సహజ ప్రవృత్తి. ముంగీస ఆహారంగా పాములను తీసుకుంటుంది. సృష్టిలో ప్రతి జంతువు వేరొక జంతువును తినడమో లేదా దొరికిన గడ్డి గదాలని తింటూ బతుకుతూ ఉంటాయి. అయితే ఈ పాము, ముంగీస యొక్క శత్రుత్వం అనేది ప్రకృతి పరంగా ఏర్పడింది. ఇందులో ముంగీస తన యొక్క ఆహారంలో ఒక భాగంగా పాములు తింటూ ఉంటాయి. అందువల్ల ఇవి పాములు కనిపించగానే వాటిని చంపి తినేందుకు ప్రయత్నిస్తాయి. అందువల్ల ఇక్కడ ఒక విధంగా యుద్ధం లాంటివి జరుగుతుంది. అలాగే పాములు కూడా చిన్న చిన్న ముంగీసల్ని చంపు తింటూ ఉంటాయి. అయితే నాగుపాములు మాత్రమే వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఈ పాములు కనిపిస్తే ఈ ముంగీసలు వాటి పిల్లల్ని ఎక్కడ తింటాయో అని భయపడి వాటి మీద దాడి చేస్తూ ఉంటాయి, లేదా వాటిని తినడం కోసం ఇవి వాటి మీద దాడి చేస్తుంటాయి. ఇలా వీటి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ముంగీసలు అతిపెద్ద పాములను కూడా ఓడించగలవు. మీకు తెలుసో లేదో, అత్యంత విషపూరితమైనటువంటి కింగ్ కోబ్రాను కూడా ముంగీసలు చంపేస్తుంటాయి. పాముల కంటే ముంగీసలు చాలా వేగంగా ఉంటాయి. అవి దాడిలో భాగంగా పాము యొక్క తల మీద కానీ పాము యొక్క వెనభాగంలో కానీ దాడి చేస్తుంటే అది పాము మరణానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లోనూ పాము దాడి వల్ల ముంగీస కూడా చనిపోతుంది. అది ఎలా అంటే, ముంగీస పామును తిన్నప్పుడు పాము యొక్క పళ్ళు ఆ యొక్క ముంగీస కడుపులోకి వెళ్ళిపోయి అక్కడ శరీర భాగంలో ఎక్కడైనా గుచ్చుకున్నప్పుడు కడుపులో రక్తస్రావం జరిగి ఆ ముంగీస చనిపోతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ యొక్క పాము ఎన్నోసార్లు గొడవ జరుగుతున్నప్పుడు ముంగీసను కరుస్తుంటుంది. ఆ విషం ఎక్కిన ఈ ముంగీసలో రోగ నిరోధక వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాము విషం నరాల్లో చేరి కండరాల్లో చేరి తీవ్ర ప్రభావం చూపించిన ముంగీసల్లో ఒక మోతాదు వరకు ఇమ్యూన్ చేసుకునే శక్తి స్వతహాగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఎస్టైలిన్ కోలిన్ గ్రాహక ముందు విషం అంతగా పనిచేయదు. ఈ విషం మితంగా శరీరంలో ప్రవేశించిన గ్లైకోప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవడం వల్ల ముంగీసకి ప్రాణం అనేది పోతుంది. అయితే ఒకవేళలో అధిక మోతాదులో పాము యొక్క విషం ముంగీసలలోకి వెళ్తే మాత్రం ఇమ్యూనిటీ కూడా పవర్ సరిపోక అలాంటి టైంలో మాత్రమే ముంగీస చనిపోతుంది. అయితే ఈ పాము, ముంగీస మధ్య జరిగిన యుద్ధాల్లో సుమారుగా ఒక 80 నుంచి 85% వరకు కూడా ముంగీసే గెలుస్తుందని తెలియజేస్తున్నారు.